హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వప్న నా దగ్గర అప్పు తీసుకుంది అని గొడవ చేసిన సేట్ చెంపగలగొట్టి నిజం చెప్పించిన కావ్య. ఇదంతా అలా జరిగిందా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సుభాష్ అయితే స్వప్నని షాపింగ్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ తీసుకుని రా అమ్మ, పని ఉంది అని చెప్తాడు. స్వప్న రూమ్ లోకి వెళ్ళి వెతుకుతుంది, కానీ డాక్యుమెంట్స్ దొరకవు. ఆ విషయమే కిందకి వచ్చి అందరికీ చెప్తుంది. డాక్యుమెంట్స్ నేను అక్కడే పెట్టాను కానీ కనిపించట్లేదు అని చెప్తుంది. రాహుల్ నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది. నువ్వు నాకేమైనా చూపించావా? నేను ఎక్కడ మింగేస్తానని చెప్పి నాకు కూడా తెలియకుండా దాచిపెట్టుకున్నావు కదా, ఇప్పుడు నన్ను అడుగుతావేంటి అని రాహుల్ సీరియస్ అవుతాడు. ఇంట్లో పెట్టిన డాక్యుమెంట్స్ ఎక్కడికి పోతాయమ్మా, సరిగ్గా చూడు, నువ్వు ఎక్కడ పెట్టి మర్చిపోయావేమో అని ఇంద్రదేవి అంటుంది. లేదమ్మమ్మ గారు, నేను కబోర్డ్ లోనే పెట్టాను కానీ కనిపించట్లేదు అని స్వప్న అంటుంది. అక్క నువ్వు మంచిగానే చూసావా అని కావ్య అడుగుతుంది. చూసానే అని స్వప్న అంటుంది. ఇంతలో అక్కడికి సేట్ వస్తాడు. అది చూసిన సుభాష్, ఏంటి సేట్ గారు ఇలా వచ్చారు, ఏం పని ఉంది అని అడుగుతాడు. మీ కోడలు స్వప్నతో మాట్లాడాలని వచ్చాను అని సేట్ అంటాడు. స్వప్నతో ఏం అవసరం ఉంది అని సుభాష్ అడుగుతాడు. స్వప్న నా దగ్గర 1,25,00,000 అప్పు తీసుకుంది, ఇది కొన్ని సాక్ష్యం అని పేపర్ చూపిస్తాడు. అది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇంకా స్వప్న కూడా ఆ పేపర్ చూసి, ఈ సంతకం నేను పెట్టలేదు, ఈ సంతకం నాది కాదు అని అంటుంది. ఇది మరీ బాగుంది అమ్మా, నువ్వే కదా నా దగ్గర వచ్చి అప్పు తీసుకున్నావు ఈ డాక్యుమెంట్స్ పెట్టి, ఇప్పుడు మళ్ళీ నేను పెట్టలేదంటావేంటి అని సేట్ అడుగుతాడు. ఆయన అంత అప్పు చేయవలసిన అవసరం నీకేమొచ్చింది అని రుద్రాణి అడుగుతుంది. నేను అతని దగ్గరికి వెళ్ళలేదు, అప్పు చేయలేదు అని స్వప్న అంటుంది. మరి ఈ పేపర్ ఏంటమ్మా, నేనేమైనా అర్థం చెప్తున్నానా, నువ్వేమైనా నాకు పరిచయం ఉన్నావా నీ మీద అబద్ధం చెప్పడానికి అని సేట్ అంటాడు. ఇంతలో కావ్య, అక్కను నిజంగా అప్పు చేయలేదు కదా అని అడుగుతుంది. చెయ్యలేదే, నాకేం అవసరం ఉంది అని స్వప్న అంటుంది. సేట్ గారు, మా అక్క మీ దగ్గర అప్పు చేసింది అంటుంది కదా, ఎప్పుడు అప్పు చేసింది, డేట్ ఏంటి, టైం ఏంటి అని అడుగుతుంది. దీనికి సేటు అది అది అని తడబడుతూ ఉంటాడు. ఇక్కడే అర్థమవుతుంది మా అక్క మీ దగ్గర అప్పు చేయలేదు అని. సరే ఈ గొడవంతా ఎందుకు, పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నిజమేంటో బయటపడతారు అని కావ్య అంటుంది. పోలీసుల దాకా ఎందుకమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను కదా అని సేట్ అంటాడు. ఇంకా కావ్య కోపం వచ్చి సేట్ పై చేయి చేసుకుంటుంది. ఇప్పుడు నిజం చెప్పండి, మీ దగ్గర అప్పు చేసింది ఎవరు, మా అక్క మీద ఎందుకు నెట్టేస్తున్నారు అని అడుగుతుంది. నీ దగ్గర అప్పు చేసింది ఎవరు, నా దగ్గర సాక్ష్యం ఉంది, నేను చెప్తే మర్యాదగా ఉంటుంది, లేదంటే నిజంగానే పోలీసులకు ఫోన్ చేస్తాను అని కావ్య బెదిరిస్తుంది. ఇంకా సేట్ చేసేదేమీ లేక నిజం చెప్పేస్తాడు. స్వప్నకి తెలియకుండా స్వప్నతో సైన్ చేసిన పేపర్ నాకు తీసుకొచ్చి రాహులే ఇచ్చాడు, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టి రాహులే అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేయమని చెప్పింది కూడా రాహులే అని సేట్ నిజం చెప్తాడు. ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.